శ్రీ మాత్రే నమః. హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ టచ్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు. అయ్యా, ఇంతకుముందు గురుదశలో రాహువు ఫలితాలు, శాప ఫలితాలు వస్తాయనేది నేను మీకు వివరించాను. ఇప్పుడు ఈ వీడియోలో అసలు రాహువు ఏంటి, ఈ రాహువు చేసే వృత్తులు ఏంటి అనేది మనం వివరించుతున్నాం. అసలు ఈ రాహు అనేది ఛాయాగ్రహాలండి. రాహు కేతువులు అనేది శ్రీమన్నారాయణ నరికివేయగా మొండాన్ని కేతు అంటాం, తలభాగాన్ని రాహు అంటాం. అమృతం ఉండడం వల్ల రాహుకి ఆశ ఎక్కువ. ఈ ఆశ ఏదన్నా సరే కోరికలు ఎక్కువ. ఈ అమృతం తాగడం వల్ల కోరికలు ఎక్కువ అన్నమాట. ఈ ఎప్పుడు కూడా కోరికలు తీర్చుకోవడానికి రాహు ప్రయత్నిస్తుంటాడు. ఏ భావంలో ఉంటే ఆ భావం సంబంధించిన కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. పూర్వజన్మలో కోరికలు తీరక చనిపోయినటువంటి ఆత్మనే రాహువు. పూర్వజన్మలో కోరికలు, ఏ కోరిక అయితే తీరలేదో ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఆ భావంలో పడతాడు వచ్చి. అమృతం తాగడం వల్ల తను ఆశపాతికుడు అన్నమాట. తన కోరికలు తీర్చుకోవడానికి ఎన్నో దుర్మార్గ పనులు చేస్తుంటాడు, ఎంతో స్వార్థ పనులు చేస్తుంటాడు, దుర్మార్గ పనులు చేస్తుంటాడు. కేతువుకి అయితే ఎటువంటి కోరికలు లేకపోవడం వల్ల వైరాగ్యానికి, మోక్షమార్గానికి వెళ్ళిపోతాడు, ప్రయాణం చేస్తాడు. ఇంకా పుణ్యక్షేత్రాలు అన్నమాట. కేతువు కోరికలు లేవు. కేతువు ఎటువంటి కోరికలు లేవు. కేతువు ఎక్కడ ఉంటే అక్కడ నష్టాన్ని, వైరాగ్యాన్ని, మోక్షకారకుడు కేతువు. రాహువు ఆశలు ఎక్కువ. ఈ ఆశలు, కోరికలు తీర్చుకోవడానికి ఎన్నో దుర్మార్గ పనులు, ఎన్నో మోసపూరితమైన పనులు చేస్తూ ఉంటాడు. అందువల్ల రాహుని మనం పాజిటివ్గా తీసుకోవాలి. రాహువు ఈ కోరికలు తీర్చుకోవడానికి దుర్మార్గులా ప్రవర్తిస్తుంటాడు. కేతువు మోక్షకారకుడు, వైరాగ్యానికి కారకుడు. అయితే ఈ రాహువు ఈ బ్రహ్మదేవుడు రాహుకేతువులకి ఇద్దరికి శ్రీమన్నారాయణ చేత నరికివేశారు కాబట్టి మీరు జాతక కుండల్లో మీకు ఒక చోటుని కల్పిస్తాం అని, అది ఎవరింట్లో ఉంటే వాళ్ళే ఓనర్స్ కింద. వీళ్ళకి ఇల్లు లేవు, రాహుకేతువులకి ఇల్లు లేవు క్యాజువల్గా. అయితే ఎవరింట్లో ఉంటే వాళ్ళే. కుజుడింట్లో ఉంటే కుజుడిలాగే ఉంటాడు. ఇంకా కుజుడు ఉండడు. ఇంకా ఆ రాహువే తన ఓనర్ అన్నమాట. ఇప్పుడు నీ ఇంట్లో నేను ఉన్నాను, నువ్వెక్కడో ఉంటావు ఫారిన్లో. నీ ఇంట్లోకి పెత్తనం నాకు ఇచ్చింటావు. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిందే కాదు, ఆ ఏరియాకి సంబంధించింది కూడా నేను పెత్తనం వహిస్తాను అన్నమాట. ఆ చుట్టుపక్కలంతా. అలాగా రాహు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో కబ్జా చేసి తనే ఇంకా ఓనర్ కింద ఉంటాడు. కేతు కూడా అంతే. ఛాయాగ్రహాలు ఫిజికల్గా లేవు, ఇవి ఛాయాగ్రహాలు. ఒక పొగ రంగులో ఉంటాయన్నమాట. అందుకే స్మోకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు రాహుకేతువులు, బాగా ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు. నాకు కూడా ఎఫెక్ట్ ఉండడం వల్ల నిమిషానికి ఒకటి కాలుస్తూ ఉంటా సిగరెట్. అయితే రాహు మనం నెగటివ్ వృత్తులు, పాజిటివ్ వృత్తులు చూసుకుంటే, ఫస్ట్ పాజిటివ్కే పోదాం. పాజిటివ్ వృత్తులు చూసుకుంటే సినిమా ఫీల్డ్, పోలీసులు, శిక్షలు వేసే వృత్తుల్లో ఉంటారు చూడండి. కొట్టడం, ఇప్పుడు ఏదైనా స్మగ్లర్స్ కనపడితే కొట్టడం, తిట్టడం. ఏదో ఒక రూమ్లో వేసి వేడి నీళ్ళతో కాలుస్తుంటారు, కరెంటుతో కాలుస్తుంటారు. అలా శిక్షలు వేసే వృత్తుల్లోని జైల్స్, కారాగారాలు, ఇలాంటివి కూడా. జైల్లో పనిచేసేవాళ్ళు, జైలు సిబ్బంది, ఎయిర్పోర్టు పనిచేసేవాళ్ళు, ఎయిర్పోర్ట్లో సిబ్బంది, ఎయిర్పోర్ట్లో ఏదైనా స్మగ్లింగ్ చేస్తే చెక్కింగ్ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్ సిబ్బంది మొత్తం అంతా. ఒక షిప్పులో, ఓడల్లో పనిచేసేవాళ్ళు, షిప్పు సిబ్బంది, చేపలు పట్టేవాళ్ళు,
ఆ? ఆ, సముద్రం మీద పనిచేసేటోళ్ళు, సముద్రం మీద ఆర్మీ, మెడికల్ ఫీల్డ్, కెమికల్స్, ఏంటి రసాయన శాస్త్రాలు, దెయ్యాలు, దెయ్యాలను వదిలించేవాళ్ళు, ఏంటి పిశాచాలు, రాహు అంటే మాయ, భ్రమ, దెయ్యాలన్నమాట. ఏంటి దెయ్యాలను వదిలించేటోళ్ళు, ఏంటి పిశాచి పూజలు, కర్ణపిశాచి, యక్షిని, బేతాళుడు, శుద్ర మాంత్రికులు, ఏంటి అస్ట్రాలజీ. ఇప్పుడు నేను అస్ట్రాలజీ చెప్తున్నా కదా, ఏంటి అస్ట్రాలజీ, రహస్యాలను కనుక్కోవడం, నిధుల కోసం పిశాచాలను పిశాచాలతో మంత్రాలు చేసి నిధులు అంజనంలో చూడడం, ఆ నిధుల దగ్గరికి వెళ్ళడం, శుద్ర మాంత్రికులు మాట. ఏంటి రాహు ఎవరు? ఒక పిశాచి, భ్రమ, మాంత్రికులు. రాహు అంటే ఎవరో. కేతు అంటే ఇంకా దైవ పూజలు, ఇంకా పూజారులు, దైవగ్రహం కాబట్టి. కేతు అంటే మోక్షగ్రహం కాబట్టి అది వేరు. అది ఈశ్వరుడు పూజలు అవన్నీ చేసుకుంటుంటారు కాశీ దగ్గర. ఈ రాహు సంబంధించింది ఏంటంటే దెయ్యాలు, శుద్ర పూజలు, కర్ణపిశాచిని సాధించడం, బేతాలను సాధించడం, ఏంటి పెద్ద పెద్ద రహస్యాలను తెలుసుకోవడం, నిధులకు సంబంధించింది అది. అస్ట్రాలజీ, నేను అస్ట్రాలజీ చెప్తున్నానంటే అస్ట్రాలజీ, న్యూమరాలజీ, వైన్ షాపులు, బార్లు, ఏంటి శుద్ర పూజలు, ఏంటి కత్తులు, కటార్లు, బ్లూ ఫిల్మ్స్ నిర్వహించేవారు. ఏంటి అంటే బ్లూ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు మన సెక్స్ సినిమాలు చూస్తుంటాం చూడు, అలాంటివి. ఇంకా బాగా విపరీతమైన దుర్మార్గ పనులు రాహు అంటే. మటన్ కొట్లు, కత్తితో గొర్రెల్ని నరకడం, ఏంటి నరికేటోళ్ళు, మటన్ కొట్లు, డ్రగ్స్, ఏంటి బుల్లెట్స్, మిషన్ గన్స్, బాంబులు వేయడం, బాంబులు తయారు చేయడం, నాటు బాంబులు, టైం బాంబులు, యుద్ధాలు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా రాహు కిందకే వస్తాయి. యుద్ధాలకి సంబంధించే ఐటమ్స్, ఏంటి యుద్ధాలకు సంబంధించే పనులు, దుర్మార్గపు పనులు, ఇంకోటి చాలా ఉన్నాయి, చెప్పాలంటే తనివి తీరదన్నమాట. టీవీలు తయారు చేయడం, ఎలక్ట్రికల్స్, ఏంటి డ్రోన్ కెమెరాస్ భలే చూడు, ఫ్లైట్ పయ్యి నుంచి వెళ్తాయి కదా డ్రోన్ కెమెరాస్. సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఐటమ్స్, లైట్స్, ఏంటి లైటింగ్స్, సినిమా ఫీల్డ్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మొత్తం, సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్ అన్నీ సంబంధించిందంతా రాహువే. సినిమా థియేటర్లు, ఐమాక్స్, కార్ డ్రైవర్స్, ట్రైన్ డ్రైవర్స్, ఫ్లైట్ డ్రైవర్స్, షిప్ డ్రైవర్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటోళ్ళు ఇలాంటి వృత్తుల్లో ఎక్కువగా రాణిస్తుంటారు. గవర్నమెంట్ జాబులు కూడా, ఇది బంగారపు వర్తకులు, బంగారం స్మగ్లింగ్ చేసేవాళ్ళు, బంగారాన్ని అమ్మేవాళ్ళు, స్మగ్లింగ్ చేసేవాళ్ళు కూడా. ఏంటి నెగిటివ్ పాయింట్స్ చూసుకుందాం. నెగిటివ్ పాయింట్స్ అంటే ఇంక స్మగ్లింగు, లంజలు, వ్యభిచార వృత్తుల్లో ఉంటారు చూడు, వ్యభిచార ఏరియాలు మొత్తం అన్ని రాహు ఆధీనమే. ఏంటి నెగిటివ్ వృత్తులు చూసుకుంటే స్మగ్లింగ్ చేయడం, ఏంటి కడుపుల్లో చూడండి, కడుపుల్లోని బ్రౌన్ షుగర్ ముద్దలో, కొకెన్ ముద్దలో వేసేసుకుని చూడండి, అదేదో సినిమాలోని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి విచిత్రమైన స్మగ్లింగ్స్. ఇప్పుడు అదేదో సినిమాలో సూర్య సినిమా ఏదో వచ్చింది చూసారా, అందులోని తేనెలో ముంచేసి, ఏంటి ఒక ప్యాకెట్లో బ్రౌన్ షుగర్, కొక్కిన ఏదో వేసేసి తేనెలో ముంచేసి ఇది కడుపులో మింగేస్తుంటారు. మింగేసి కడుపులోనే కడుపు ఏమీ తినకుండా అందులో తేనెలో ముంచేసి అది కడుపులో వేసేసుకుని ఏంటి
స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అదేదో సినిమా సూర్య సినిమా ఏదో వచ్చిందండి, భలే ఉంటుంది తమిళ సినిమా, తెలుగులో డబ్ చేశారు ఏంటి. అదేదో ఉంది సినిమా పేరు మర్చిపోయాను నేను, భలే ఉంటుంది, చాలా సార్లు చూశాను నేను. అలాంటి స్మగ్లింగ్లు, బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం ఏంటి, వజ్రాలని స్మగ్లింగ్ చేయడం. వజ్రాలు కూడా చూసారా, ఆఫ్రికా నుంచి స్మగ్లింగ్ రకరకాలుగా ఒక బిస్టరీ బాటిల్తో అంటించేసి అలా రకరకాలు ప్లానింగ్స్ తోటి స్మగ్లింగ్ చేసేటోళ్ళు ఏంటి. కడుపుల్లోని ఏంటి, రక్తంలోని, నరాల్లోని, శరీరాల్లోని ఏంటి పెట్టేసుకొని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు. రాహు అంటే ఏంటి, గ్యామ్లింగ్, మాయాజాలం అన్నమాట ఏంటి, చుప్కే అన్నీని ఏంటి. ఆ స్మగ్లింగ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే ఎవ్వడికి తెలియదు, ఆ దేవుడికి కూడా తెలియదు, దేవుడు కూడా గెలవలేడు రాహు ముందు. ఏంటనుకుంటున్నారా రాహు అంటే? రాహు మాయది. మనిషి చూస్తే ఎలా ఉంటాడంటే ఏదో పెద్ద ఎంప్లాయీలా ఉంటాడు, చేసేటవన్నీ లంచి పనులు ఇలా ఉంటుంది. కాల్ బాయ్స్ అంటే ఏంటి, ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు అమ్మాయిలు పిల్లలు ఏం చేస్తారు, ఉద్యోగస్తులు భార్యలో తిని భార్యని పట్టించుకోరు, వాళ్ళ బిజినెస్ పనుల్లో వాళ్ళు పోతారు, ఏదో గడికోసారి వస్తుంటారు. అలాంటిదప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బాగా రిచ్ క్యాండిడేట్లు, వాళ్ళు ఆగుతారా, ప్రేమ చూపించరు, భర్త లేనప్పుడు ప్రేమ ఉండదు ఏంటి, కామ కోరికలు ఉండవు. అలాంటిదప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు బజార్లోని లంజల్ని ఎట్లా పిలిపించుకుంటారో అట్లా జెంట్స్ని కూడా కాల్ బాయ్స్ కింద పిలిపించుకుంటారు. ఒక కాల్ బాయ్స్ ఒక సైట్స్ ఉంటాయి, వాళ్ళు ఇది వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. కాల్ బాయ్లోని ట్రై చేసి ఆ కాల్ బాయ్ని పిలిపించుకుని వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట ఇది. ఇలాంటి వృత్తుల్లో అంటే కాల్ బాయ్ రేట్ అంతా ఒక నైటు తనని ఎంజాయ్మెంట్ చేయించడానికి, అది ఆడదానికి ఎంజాయ్మెంట్ చేయించాలంటే ఆ కాల్ బాయ్కి జిగోలాస్ అంటారు. ఆ జిగోలాకి 10,000 నుంచి 1,00,000 వరకు కూడా ఉన్నాయి మగవాళ్ళ రేట్లు కూడా. ఆడదానికి ఎట్లా ఉంటాయో రేట్లు మోడల్స్కి చూడండి, అలాగే కాల్ బాయ్స్కి ఒక రేట్ అనేది ఉంటుంది అన్నమాట, ఫిక్స్ అయిపోయి ఉంటుంది. వాడుకుంటే పర్సనాలిటీ, వాడుకుంటే ఫిజికల్ బాడీస్ బట్టి వాడుకుంటే రేటు 10 lakhs వరకు కూడా ఉంటుంది కాల్ బాయ్ రేటు. అలాంటి కాల్ బాయ్ చేసే వృత్తులు ఏంటి, కొకెను, బ్రౌన్ షుగర్, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, బంగారం స్మగ్లింగ్, జోదాలు, గ్యాంబ్లింగ్స్, క్రిమినల్స్ ఏంటి, రౌడీలు, దుర్మార్గులు ఏంటి, రేపిస్టులు, రేప్ చేసేటోళ్ళు ఏంటి, జూదాలు ఆడడం అంటే ఇప్పుడు చూడండి, 1xBetలో ర్యాకెట్స్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్స్ ఇలాంటి, ఇప్పుడు నేను ఆడతాను చూడు ఫంకీ టైము, ఇలాంటివి బిట్ కాయిన్స్, షేర్ మార్కెట్లు ఏంటి, ఇలాగా ఆన్లైన్ మనీ ఏంటి, రాత్రే కోటీశ్వర్లు అయిపోదాం అనుకోవడం ఏంటి, అందులో 1xBet ఇవన్నీ ఉంటాయి కదా యాప్స్, దానికి సంబంధించినవి, మొబైల్ ఫోన్స్ ఏంటి, కంప్యూటర్స్, గ్యామ్లింగ్స్ ఏంటి, ఆన్లైన్ మోసగాళ్ళు చాలామంది ఆన్లైన్లో మోసాలు చేస్తూ ఉంటారు, ఫేక్ మోసగాళ్ళు. రాహు ఎవరు, ఇప్పుడు అమృతం దొంగతనంగా తాగేసి పోతాడు కదా, దొంగ, పిక్ పాకెట్స్ ఏంటి, మాదక ద్రవ్యాలు, చుప్కే మోసం చేయడం ఏంటి, ఇలాంటి వృత్తుల్లో ఎక్కువగా రాణిస్తుంటారు. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయండి, నాకు గుర్తుకొచ్చిన కాడికి నేను రాశాను ఏంటి, చెప్పాలంటే చాలా ఉన్నాయి ఏంటి. రాహు చేసే పనులు ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఏంటి, నా డేటా బొక్క అయిపోతుంది, అది నా డేటా బొక్క అయిపోద్ది. దీనివల్ల నాకు ₹1 వచ్చింది లేదు, సచ్చింది లేదు. అది హరికృష్ణ ఆస్ట్రాలజర్, కాకినాడ. గురు మహాదశలో కూడా ఇలాంటివే సంభవిస్తాయి, ఎందుకంటే గురువే రాహు కాబట్టి ఏంటి, గురు మహాదశలో ఇలాంటివి కూడా పాజిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే నెగిటివ్, పాజిటివ్ చెప్పాను, నెగిటివ్ చెప్పాను. అది ఆ ఉండే పొజిషన్ బట్టి పాజిటివ్ ఇలా గవర్నమెంట్ వృత్తులు ఇలాగ ఉంటాయి, గవర్నమెంట్కి సంబంధించినవి. నెగిటివ్ అంటే ఇలాగ స్మగ్లింగ్, లంజులు, కాల్ బాయ్స్, దొంగలు, కొక్కిను, బ్రౌన్ షుగర్, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, ఇలాంటి జోదాలు ఆడడం, గ్యామ్లింగ్స్, క్రిమినల్స్, రోడ్లు,
పాజిటివ్ అంటే ఆస్ట్రాలజీ, పిశాచాలను వదిలించడం, కెమికల్స్, మెడికల్ ఫీల్డ్ ఇలాంటివి చెప్పాను కదా, ఇవి పాజిటివ్ అని నెగటివ్. ఓకే, హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ, శ్రీ మాత్రి అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ టచ్ చేయండి. ఏదైనా సమస్యలు ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా సంప్రదించగలరు. శ్రీ మాత్రి అని